ఇక సిద్దిపేట జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. 23 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇదే చర్చ్లో క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నట్లు చెప్పారు. యేసుక్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికి లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. నగరంలో క్రిస్టియన్ భవన్ నిర్మించుకున్నామని, త్వరలోనే కన్వెన్షన్ హాల్ కూడా నిర్మించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు హరీష్ రావు. అందరికీ పేరు పేరున హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఇంకా శుభాకాంక్షలు చెప్పాలని ఎంతో సంతోషంగా మీ అందరి దగ్గర రావడం జరిగింది. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు గత 23 సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ 25వ తేదీ ఈ చర్చిలో నేను విధిగా వచ్చి మీ అందరి మధ్య ఈ పండుగ ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ చాలా ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు దేశాన నా ప్రతి నగరంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ క్రిస్మస్ మన యేసు ప్రభు దయతో మీ అందరి జీవితాల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని, మరింత సంతోషాన్ని ఇవ్వాలని, ఈ సంవత్సరం ఇంకా కొత్త వెలుతురు మీ అందరికీ ప్రసరించాలని చెప్పి ఆ భగవంతుని, ఆ యేసుక్రీస్తుని ప్రార్థిస్తూ, మరి ఈ క్రిస్మస్ అనేటువంటిది మనకు యేసు ప్రభు ఎప్పుడైనా చాలా మంచి బోధన చేశారు. ఆయన పేదల పక్షపాతిగా, పేదలను ఆదుకోవాలని, అందరినీ సమానంగా చూడాలని, మంచి మనసును కలిగి ఉండాలని ఆయన చాలా చక్కటి తన సంకీర్తనల్లో వారు చెప్పడం జరిగింది. మనం మరి వాటినన్నింటినీ కూడా పాటిస్తూ అందరిని కూడా ఆపదలో ఉన్న వారికి, తోటి వారికి చేయూతను అందిస్తూ ముందుకు సాగుతాం. మన సిద్దిపేటలో కూడా చక్కటి క్రిస్టియన్ భవనం కూడా నిర్మించుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో మరి మీరందరూ ప్లాన్ చేస్తే ఇక్కడ కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటర్ నిర్మిద్దాం. దానికి కూడా నా వంతు సహకారం పూర్తి స్థాయిలో అందిస్తాను. ఆ ప్రభువు, ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఇంకా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ ప్రజల కష్ట సుఖాల్లో, ఈ ప్రజల బాగోగులు పంచుకోవడంలో శక్తి వంచన లేకుండా నా సహకారం ఎల్లవెల్లా మీ అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.